తమిళ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ సరికొత్త ట్విస్టులతో ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటువంటి సరికొత్త ట్విస్ట్ ఈరోజు బయటకు వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జయలలిత గారికి కొడుకు ఉన్నాడా, ఉంటే అతనే ఆ ఆస్తులన్నిటికీ వారసుడా అని ఇప్పుడు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఏమా విషయం అనే మ్యాటర్లోకి వెళ్తే, చెన్నైలోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి అనే ఒక అతను జయలలితకు తానే అసలైన కొడుకునని, తన తల్లిని హత్య చేశారని, జయలలిత స్నేహితురాలైన శ్రీ వనితామణి గారి ఇంట్లో తనను దత్తత తీసుకున్నదని, తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నానని అందులో సవివరంగా వివరించాడు. అయితే 2016 సెప్టెంబర్ 14వ తేదీన చివరిసారిగా తన అమ్మాయిన జయలలితను పోయిస్ గార్డెన్లో కలిశానని, అప్పుడు అక్కడే 4 రోజులు ఉన్నానని కూడా తెలిపాడు. తన్ను సొంత కొడుగ్గా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అమ్మగారు అనుకున్నారని, అయితే ఆ విషయం శశికళకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని కూడా అంటున్నాడు. సెప్టెంబర్ 22న ఇదే వివాదంలో శశికళ తన తల్లి జయలలితను మేడ మెట్ల నుంచి తోసేసి ఆమెని చంపేశారని కూడా తను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సరే, ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నావు అనే విషయం అడిగితే, తను బయటికి వస్తే తన ప్రాణానికి ముప్పు ఉంటుందన్న భయంతోనే ఇన్నాళ్ళు మౌనంగా సీక్రెట్గా ఉన్నానని, చివరకు ఎలాగైనా సరే వాస్తవాలను బయట పెట్టాలని బయటికి వచ్చానని కృష్ణమూర్తి చెప్పాడు. జయలలిత ఏకైక కొడుకును తానే అని, ఆమె ఆస్తులన్నిటికీ తానే వారసుడని కూడా ఆయన ప్రకటించేశాడు. ఈ సరికొత్త ట్విస్ట్ ఇప్పుడు తమిళ రాజకీయాలు ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ 99 ఫర్ లేటెస్ట్ హాట్ న్యూస్.